VPC endpoints అని ఉంటాయండి మీకు. మీ VPC endpoint. This is more from a security perspective. మోర్ ఫ్రమ్ ఏ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో మీకు డేటాని ఎలా యాక్సెస్ చేస్తున్నాము, లేకపోతే ఒక AWS సర్వీసు ఇంకో AWS సర్వీస్ ని ఎలా యాక్సెస్ చేస్తుంది అనే దాని గురించి మనకి ఈ రోజు VPC ఎండ్ పాయింట్స్ గురించి మాట్లాడతాం. నా ఆ VPC ఎండ్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే మీకు ఫస్ట్ మీకు మీ 1 minute. ఓకే, సారీ అంటే గ్లాసెస్ కనిపించలేదు. ఓకే, సో ఫస్ట్ వచ్చి నేను ఒక VPC తీసుకుందాం అనుకుంటున్నానండి. మీకు ఒక VPC తీసుకొని 1 minute గైస్, క్లీన్ ద గ్లాసెస్. ఓకే ఓకే మీకు ఒక ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది AWS తీసుకోండి. నో ఇదంతా కూడా AWS క్లౌడ్ అనుకుందాం, ఏం లేదు యాక్చువల్గా. సో నేనేం చేస్తే మొత్తం AWS క్లౌడ్ అండి. మీకు AWS క్లౌడ్ అందాం మనం. కొంచెం పెట్టి పైన కొంచెం సైజ్ కిందకి తీసుకుందాం. సో AWS క్లౌడ్ ఇక్కడ ఉంది. సో నేనేం చేస్తానంటే ఒక VPC క్రియేట్ చేస్తాను. మీకు ఇమాజిన్ ఒక VPC ఇక్కడ ఉంది అనుకుందాం మీకు సో VPC లోపల నాకేమవుతుందంటే VPC అని చెప్పి నేనేం చేస్తాను, మీకు AWS B60-VPC. ఓకే, ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం, పబ్లిక్ సబ్నెట్, అండ్ ఇది వచ్చి నేనేం చేస్తానంటే మీకు ప్రైవేట్ సబ్నెట్. అందులో ఒక సర్వరు, లెట్స్ పుట్ లైక్ 10.60.1.100 అని మీకు $10.60.10.100 అందాం మీకు. ఓకే ఫైన్, అండ్ ఒక పని చేస్తాను, దీన్ని డయాగ్రామ్ కూడా సేవ్ చేస్తాను. తీసుకొచ్చి B60కి వచ్చి AWS_VPC ఎండ్ పాయింట్స్ అన్నాం. ఓకే గుడ్. అండ్ మీరు చూసినట్లయితే దీనికి ఆబ్వియస్ గా ఒక ఏముంటుంది, మీకు ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. మీకు సో ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది మీకు. నా ఇంకోటి ఏముందంటే మీకు ఇంటర్నెట్ కూడా ఉంది అనుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నట్టు మూవ్ దిస్ కంప్లీట్ గా దీన్ని పైకి మూవ్ చేద్దాం. నేనేమంటానంటే ఒక ఇంటర్నెట్ ఉంది మనకి అవుట్ సైడ్ ఆఫ్ AWS కాబట్టి నేనేమంటాను, దీన్ని ఇంటర్నెట్ అంటాను మీకు. ఇంటర్నెట్ అన్నప్పుడు మనకి ఏ విధంగా పోతుంది అంటే రౌటింగ్ టేబుల్స్ అంతా డ్రా చేయనండి, డైరెక్ట్ గా ఇట్లా ఉందాం అనుకుందాం. ఓకే నౌ AWS దగ్గర ఒక సర్వీస్ ఉంది. ఏ సర్వీస్ అది? సర్వీసెస్ కి వచ్చి కింద స్టోరేజ్ సెలెక్ట్ చేస్తే మీకు S3 అనేది ఒకటి ఉంది. మీకు AWS అగైన్ S3 గురించి సపరేట్ గా మాట్లాడతాము మనం. బట్ S3 అనే ఒక సర్వీస్ ఉంది. మనం ఈ మధ్య కాలంలో ఐ థింక్ AWS
60 అని కూడా క్రియేట్ చేసాం. లెట్స్ టేక్ దిస్ వన్ www.aws.b60.xyz అని ఒకటి ఉంది మీకు. ఈ S3 అనేది మీకు ఒక గూగుల్ డ్రైవ్ లాంటిది అనుకోండి. యాక్చువల్గా దీని లోపల కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేస్తానండి మీకు. ఇక్కడికి వచ్చి యాడ్ ఫైల్స్ అని చెప్పి మీకు ఏ ఫైల్స్ అప్లోడ్ చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. నేను కొన్ని ఫైల్స్ 1 2 3 4 5 అని చెప్పి ఒక 5-6 ఫైల్స్ పెట్టుకొని దీంట్లో అప్లోడ్ చేస్తాను మీకు. నా ఈ ఫైల్స్ ని డౌన్లోడ్ చేయాలనుకోండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలా, ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేయాలనుకోండి. ఎక్కడుంది మీకు, మీరు చూసారనుకోండి మీ S3 బకెట్ ఇక్కడ ఉంటుంది మీకు. మీరు చూసినట్లయితే సో S3 దాని బకెట్ అంటాం, www.aws.b60.xyz మీకు. ఓకే, సో దాని లోపల మనకి ఏముంది, 1.jpg మీకు ఇట్లుంది మీకు. నా ఇప్పుడు ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేయాలంటే పబ్లిక్ ఆర్ ప్రైవేట్, ప్రైవేట్ అంటే నావిగేటివ్ ఉండాలి, అవునా? సో సార్ ఫస్ట్ పబ్లిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఎలా పోతుందంటే, ఫస్ట్ ఇంటర్నెట్ మీద వెళ్ళి ఇలా వచ్చి ఇలా ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తుంది మీకు. అది జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో మీకు, అది జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో. సో మనం ఏం చేయాలంటే, ఎందుకు ఇప్పుడు AWS S3 అనేది AWS సర్వీసే, వేరే మన సర్వర్స్ కూడా AWS సర్వీసే కదా. మరి అటువంటి పక్షాన మనం ఎందుకు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేయాలి? మనం ఇంటర్నల్ గా డౌన్లోడ్ చేసుకోలేమా అంటే, మీకు AWS లో ఒక EC2 సర్వీసు ఇంటర్నల్ గా వెళ్ళి ఒక S3 సర్వీస్ కి కనెక్ట్ కాలేమా? ఆర్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ సర్వీస్ కన్నా, డేటాబేస్ కి ఏదైనా కూడా అలా ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలి అనే కాన్సెప్ట్ రేజ్ అయినప్పుడు అప్పుడు మీకు ఈ VPC ఎండ్ పాయింట్స్ అనేది రేజ్ అవుతుంది మీకు. సో కాబట్టి VPC లోపల నుంచి ఇంటర్నల్ గా వెళ్ళి వేరే AWS సర్వీస్ ని కనెక్ట్ అవ్వడమే మనకి VPC ఎండ్ పాయింట్. ఫస్ట్ దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. వన్ ఈజ్ గేట్వే ఎండ్ పాయింట్, ఇంకోటి వచ్చి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. గేట్వే ఎండ్ పాయింట్ వచ్చి ఓన్లీ 2 సర్వీసెస్ కోసం, వేరే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఆల్ అదర్ ఇంక్లూడింగ్ S3 కూడా ఉంటుంది అనమాట. మరి గేట్వే ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది, అది చేసే ముందు మన ప్లాన్ ఏంటంటే మనం ఒక రోల్ అనేది క్రియేట్ చేయాలి మనం. ఓకే, నేనేం చేస్తానంటే సర్వీసెస్, ఇది ఎందుకు ఏంటి అని IAM చెప్పినట్టు తెలుస్తుంది, కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ అని చెప్పి IAMకి రండి. మీకు ఇక్కడికి రండి, బై ది వే మీకు ఇక్కడికి వచ్చి రోల్స్కి రండి. రోల్స్కి వచ్చి B59 అని చెప్పి మీకు AWS B59 EC2 సెషన్స్ మేనేజర్ రోల్ అంటాం మనకి. ఓకే, ఇది పాత అంటే మీ ముందు బ్యాచ్ యాక్చువల్ గా విచ్ ఇస్ రన్నింగ్ లో ఉంది. ఇక్కడికి వచ్చి దానికి ఏమేం పర్మిషన్స్ అప్లై చేయాలి, మీకు ఏమేం పర్మిషన్స్ అప్లై చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక రోల్ కి 10 పర్మిషన్స్ మాత్రమే చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది ఒక రకంగా చూస్తే చిరాగ్గా ఉంటుంది యాక్చువల్ గా. అందుకని ఒక పని చేస్తాను, ఆగండి మీకు. అంటే రేపొద్దున అడిషనల్ రోల్స్ యాడ్ చేయడం కుదరదు అనమాట, సరే అడిషనల్ పాలసీస్. అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను IAM అని చెప్పి. ఒక టూల్ ఓపెన్ చేస్తాను. ఈ టూల్ వచ్చి దీన్ని విజువల్ స్టూడియో కోడ్ అంటాం మీకు. జస్ట్ లైక్ కోడ్ ఎడిట్ చేయడానికి నోట్ ప్యాడ్ కూడా వాడుకోవచ్చు. దిస్ ఈస్ ఫెమిలియర్, ఇట్స్ ఎ ఫ్రీ డౌన్లోడ్. మీరు విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని చెప్పి మీకు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ 2 క్రియేట్ చేస్తాను మీకు. దాని పేరు IAM policy.json. ఆ తర్వాత .json అని చెప్పి
2 క్రియేట్ చేస్తాను మీకు. క్రియేట్ చేసి ఇవి ఏంటి అని తర్వాత తెలుస్తాయి. ఫర్ ద టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ట్రస్ట్ అని చెప్పి, యాక్చువల్గా ఇదంతా అవసరం లేదండి, మీకు సింపుల్ గా చేయొచ్చు యాక్చువల్గా మీకు. కానీ రియల్ టైంలో చెప్పాలని మీరే కదా అడిగింది. రియల్ టైంలో చెప్పినప్పుడు ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట యాక్చువల్లీ ఏం జరుగుతుంది. సో ట్రస్ట్ పాలసీ అంటే ఏంటంటే సింపుల్ గా ఒక రోల్ క్రియేట్ చేస్తాము. మీకు ఏదైనా పేరు ఏదైనా ఉండొచ్చు. ఈ రోల్ ఏ సర్వీస్ వాడుకోవచ్చు. ఇక్కడ చూసారా, EC2 అంటాను, S3 అంటాను, కోడ్ బిల్డ్, ల్యాప్, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ దీన్ని వాడుకోవచ్చు అని చెప్పడం మనం మీకు. ఓకే, అందుకని నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూసారనుకోండి, S3 EC2 గాక డిఫరెంట్ సర్వీసెస్ ఏం వాడుకోవచ్చు అని కూడా మీకు ఉంటుంది అనమాట. మీకు డిఫరెంట్ సర్వీస్ ఏం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వచ్చు మీకు. దీంతో అవసరం లేకపోయినా కూడా దీనికంటే కూడా ప్రాబ్లం ఏమో, ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకుందాం. ప్రాబ్లం నాకేమవుతుందంటే, దీనికి ఏదైనా ఒక రోల్ క్రియేట్ చేసినప్పుడు ఒకదానికి 10 పర్మిషన్స్ మాత్రమే, 10, దీని పాలసీస్ అంటారు మీకు, అంటే పర్మిషన్స్ అన్నమాట. మీకు మోర్ దాన్ 10 దానికంటే ఎక్కువ అప్లై చేయడానికి అవకాశం లేకుండా పోయింది మీకు. సో అందువల్ల నా ప్లాన్ ఏంటంటే ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రండి. ఒక IAM పాలసీ ఎలా ఉంటుందంటే, కాపీ JSON అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, ఇలా కొన్ని పాలసీలు ఉంటాయి మనకి. దీన్ని ఒక IAM పాలసీస్ అంటారు యాక్చువల్ గా. ఇది ఎక్కడితో అయిపోతుంది, ఒకవేళ మీరు ఈ తతంగం అంతా నాకెందుకు సార్ అంటారా, మీకు రికార్డ్ అవుతుంది, స్క్రీన్ లో రికార్డ్ అవుతుంది. ఒక రోల్ క్రియేట్ చేసి ఒక్కొక్కటికి యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా మీకు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయొచ్చు, EC2 రోల్ అట్లా అని చెప్పి. నా ప్లాన్ ఏంటంటే వీటిని మిక్స్ చేయొచ్చా, మీకు వీటిని మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఫుల్ యాక్సిస్ ఉంది, ఇది మనం తీసుకున్నాం ఇప్పుడే, అవునా? సరే, తర్వాత S3 ఫుల్ యాక్సిస్ ఉంది, ఇక్కడికి వచ్చాను అనుకోండి. నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఇస్తాను, అవునా? సరే, ఇది తీసుకుందాం, చిన్నది కాబట్టి. ఓకే ఫైన్, ఇది అయిపోయిందా? సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, S3 EC2 ఫుల్ యాక్సిస్ దీన్ని రిమూవ్ చేయొచ్చుగా, ఇట్లా రిమూవ్ చేయొచ్చు అనమాట మీకు. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తాను మీకు, కిందకు వచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు సరే SSM ఫుల్ యాక్సిస్ అని ఉంది మీకు. ఇక్కడ చూస్తే SSM ఫుల్ యాక్సిస్ ఉన్నప్పుడు ఆ రోల్ ఇవన్నీ ఉన్నాయి మీకు. మీరు చూసినట్లయితే ఇట్లా తీసుకోవాలని చెప్తుంది. సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి వచ్చి మీకు ఇదేంటంటే SSM ఫుల్ యాక్సిస్ పెద్ద విషయం కాదు కానీ అట్లా వదిలేస్తానులేండి మీకు. ఈ రిజిస్ట్రీ ఒకటి ఉంది, తీసుకుంటాను, తర్వాత యూజ్ అవుద్ది నాకు. ఆ ఫైల్ నేను మీకు ఇస్తానండి, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి కాపీ చేస్తాను, కాపీ చేసి ఇలా ఇద్దాం మీకు. మళ్ళీ కామా అని కిందకు వద్దాం. సరే, ఇది అయిపోయింది మీకు. కాబట్టి ఇది సెలెక్ట్ చేసి రిమూవ్ అంటాను మీకు. ఇదే కాకుండా ఒకటి ఉంది, సీక్రెట్స్ అని ఒకటి ఉందన్నమాట. లేదా ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడికి వచ్చి అటాచ్ పాలసీస్ అన్నప్పుడు, సార్ మీరు ఏమీ చేయకుండా అడ్మినిస్ట్రేటర్ ఇచ్చేసి, యా అది ఎవరన్నా చేస్తారండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చిన్నపిల్లడు కూడా చేస్తాడు, అది కాదు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీకు. మనం అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఏ విధంగా చెయ్యొచ్చు అని మీకు ట్రై చేస్తాను యాక్చువల్గా మీకు చెప్పడానికి మీకు. సో కాబట్టి ఏదైనా చిన్నది ఉంటే మీకు SSM దీన్ని చేయను, ఒక ఇక్కడికి వచ్చారనుకోండి మీకు, అంటే మరి టూ మచ్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటే దాన్ని టచ్ చేయకుండా. నెక్స్ట్ ఏం చేస్తాను, క్లౌడ్ వాచ్ ఏజెంట్ పాలసీ అని ఒకటి ఉంది ఇక్కడ, ఇది కూడా పెద్దదే అనమాట మీకు. సో అని చెప్పి ఇంకోటి ఏముంది, ఇది. సరే, ఇప్పుడు నేను ఒక రోల్ క్రియేట్ చేస్తానండి. ఏం చేస్తాను, రోల్స్కి వచ్చి 58 రోల్ ఒకటి తీసుకున్నాం, ఎందుకంటే నేను పొరపాటున డిలీట్ చేశాను అన్ని కూడా. అంటే ఏమేమి యాడ్ చేయాలి అని చెప్పి మీకు. ఈ రోల్ ని ఎందుకు ఇప్పుడు చేస్తున్నాం అంటే పదే పదే వాడతామండి, మళ్ళీ 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 వాడతాం మీకు. సో కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్, క్రియేట్ ఏ రోల్ అని ఇచ్చి పేరు ఏం చేస్తాను, దేనికి EC2 అని సెలెక్ట్ చేయండి.
చేసి ఎగ్జాక్ట్గా మీరు బ్లైండ్ గా ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ ఏమేమి ఇవ్వచ్చు అనే క్వశ్చన్ రైజ్ అయింది అనుకోండి, లేకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. సో లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో అవి ఇచ్చేయండి. మీకు ఏంటి EC2 ఫుల్ యాక్సెస్ మీకు. ఓకే, సో తర్వాత నేను ఏం చేస్తాను, EC2 రోల్ ఫర్ SSM, ఆ తర్వాత S3 ఫుల్ యాక్సెస్. ఇది మళ్ళీ మళ్ళీ పదే పదే వాడుతూ ఉంటాం అన్నమాట మనం. సో ఇక్కడికి వచ్చి మీకు SSM ఫుల్ యాక్సెస్, ఈ రోజు క్లాస్ ఇది అవసరం అవుతుంది. SSM ఫుల్ యాక్సెస్ ఇది అవసరం అవుతుంది అనమాట మీకు. ఇది ఆ తర్వాత కోడ్ డిప్లాయ్, ఆ తర్వాత క్లౌడ్ వాచ్, తర్వాత ఏజెంట్. ఈ మూడు కలిపి ఒక పాలసీ క్రియేట్ చేయాలండి నేను. క్లౌడ్ వాచ్ ఇది చూసారా, క్లౌడ్ వాచ్ లాగ్స్, ఆ ఫైనల్ గా వచ్చి మీరు చూసినట్లయితే సీక్రెట్స్ అనమాట మీకు. నా ప్రాబ్లం ఏంటంటే నేను DynamoDB యాక్సెస్ కూడా రాయాలి యాక్చువల్ గా మీకు. సరే నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ అని చెప్పి దీని పేరు ఏమి వేద్దాం ఇక్కడ, ఇలా వచ్చి నేను ఏం చేస్తాను మీకు 60 కదా, 60 అని ఇచ్చి నా ఇంపార్టెంట్ ఏంటంటే ట్రస్ట్ లోకి వచ్చేసరికి రైట్ డిఫాల్ట్ EC2 ఒకటే ఉంటుంది. అలా కాకుండా నేను ఏం చేస్తాను, ఏమేమి ట్రస్ట్ చేయాలని ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు. అంటే దీన్ని ఎవరెవరు వాడుకోవచ్చు అని చెప్పి మీకు S3 వాళ్ళు వాడుకోవచ్చు, ఇట్లా మీకు ఈజీ టాస్క్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ వాళ్ళు వాడుకోవచ్చు మీకు. సో ఇలా ఇస్తాను నేను. ఫస్ట్ క్రియేట్ చేసేద్దాం ఆగండి. క్రియేట్ చేసిన తర్వాతనే యూస్ చేసుకోవచ్చు. సరే AWS B60 అన్నాం కూడా వచ్చిందా. ఇక్కడికి వచ్చి ట్రస్ట్ రిలేషన్షిప్స్ వచ్చి ఎడిట్ ట్రస్ట్ పాలసీ అని చెప్పి మనం ఇలా ఇద్దాం. అంటే ఈ పాలసీ నాట్ ఓన్లీ EC2వే కాకుండా మల్టిపుల్ పీపుల్ దీన్ని వాడుకోవచ్చు అని చెప్పి ఈ పాలసీ అన్నమాట. సరే ఇప్పుడు రెండు సర్వర్లు డిప్లాయ్ చేద్దాం. ఒకటి పబ్లిక్ సర్వర్, ఇంకోటి ప్రైవేట్ సర్వర్ మీకు. ఓకే, EC2కి వద్దాం. EC2కి వచ్చి మీకు మన లాంచ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి ఓకే గుడ్, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్. ఇది వచ్చి పబ్లిక్ సర్వర్ అండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే సో ఇది వచ్చేసి మనం ఏం చేయొచ్చు మీకు, వచ్చి ఇవ్వకపోవచ్చు, బట్ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే అయితే IP అడ్రస్ మనం స్పెసిఫిక్ గా అనుకున్నాం కదా, పైకి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ లెట్స్ కన్వర్ట్ దిస్ 10.60 సో లాంచ్ ఇన్స్టెన్స్ అండి మీకు. ఓకే సరే, రెండో సర్వర్. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే, మిస్టేక్ ఏంటంటే డిప్లాయ్ చేశాను కానీ రోల్ సెలెక్ట్ చేయలేదండి, అది తప్పు. బట్ ఇట్స్ ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ మళ్ళీ ఇస్తాను ఇక్కడ మీకు. ఇక్కడికి వచ్చి నేను కిందకు వద్దాం. యాక్చువల్ గా కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, అమెజాన్ లైనక్స్ టు T2. ఓకే, అయితే ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ ఇస్తాను చూడు, AWS B60 హైఫన్ ప్రైవేట్ సబ్నెట్ 1 నుంచి .6.100 మీకు.
ఇక్కడ వచ్చి సో నేనేం చేస్తాను మీకు ఓకే ప్రైవేట్ సర్వర్ అని ఇస్తాను మీకు సరే లాంచ్ చేద్దాం ఐపీ అడ్రస్ ఓకే నా ఇక్కడ నేను మర్చిపోయింది అంటే ఇందాక మీరు పైకి వచ్చారనుకోండి ఇన్స్టెన్స్ ప్రొఫైల్ ఇక్కడ వచ్చారనుకోండి మీకు సో ఏడబ్ల్యూఎస్ B60 అందాం మీకు ఇలా వస్తుంది ఇలా క్రియేట్ చేద్దాం అంటే ఇది నాకు దానికి ఇవ్వడం మర్చిపోయాను బట్ ఇట్స్ ఓకే ఇలా ఇచ్చి ఐపీ అడ్రస్ కూడా ఇచ్చాను నేను అండ్ లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు ఓకే సో పబ్లిక్ సర్వర్ కి ఐ థింక్ నేను మర్చిపోయానండి ఒకటి ఇవ్వడం సో సెక్యూరిటీకి వస్తే ఐఎం రోల్ నేను ఏం చేస్తాను రైట్ క్లిక్ చేసి సెక్యూరిటీ అని చెప్పి మాడిఫై ఐఎం రోల్ అని చెప్పి ఇలా ఇచ్చాను ఓకే గుడ్ సో కాబట్టి మనకు కావాల్సిన విధంగా గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ ఎ ప్రైవేట్ సర్వర్ దీనికి ఎటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ ఏమీ లేదు యాక్చువల్గా ఇన్ఫాక్ట్ నో పబ్లిక్ ఐపీ కానీ ఏం లేదు యాక్చువల్గా మీకు అవునా సో కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ కి వెళ్ళే అవకాశం లేదు మీకు అండ్ మోర్ ఓవర్ నేనేం చేస్తాను ఈ సర్వర్ కనెక్ట్ అక్కడి నుంచి ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవుతాను ఓకే వన్ గుడ్ థింగ్ అబౌట్ అమెజాన్ లైనక్స్ ఏంటంటే AWS హైఫన్ వర్షన్ అన్నాం అనుకోండి డిఫాల్ట్ గా మీకు వర్షన్ కాకపోతే 1.0 ఉంటుంది రైట్ నౌ 2.0 రన్ అవుతుంది మీకు లేటెస్ట్ బట్ మన పర్పస్ గా సరిపోతుందండి యాక్చువల్ గా నా నేనేం చేస్తాను నానో key.pem అని చెప్పి మీరు చూసినట్లయితే ఎక్కడుంది నా ప్రైవేట్ కి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే key.pem సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే SSH -n key.pem EC2 -user ఓకే నా మీకు ప్రూవ్ చేయడానికి పింగ్ www.google.com లేదు మీకు ఓకే ఫైన్ AWS S3 LS లాంటి ఇచ్చినా కూడా పనిచేయదు లేకపోతే ఇంకా చెప్పాలంటే కర్ల్ అని చెప్పి HTTPS ఎటువంటి అవుట్బోర్డ్ కనెక్షన్ లేదండి ఎక్కడి నుంచి 10.60.10.100 అని చెప్పి నా మీరు కావాలంటే ఇట్లా కూడా చేయొచ్చు మీరు చూసినట్లయితే మన S3 బకెట్ ఏది ఇక్కడికి రండి ఏదైనా ఒకదాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే HTTP URL కాకుండా ఇంటర్నల్ గానే మీరు కనెక్ట్ S3 ఇట్లా ఉంటుంది అనమాట ఇది కాపీ చేయండి నేనేం చేస్తానంటే AWS S3 CP అని చెప్పి ఇలా ఇచ్చి మీకు ఇలా ఇచ్చాను అనుకోండి మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు చూడండి మీకు ఎందుకంటే దిస్ ఇస్ ఎ ప్రైవేట్ సర్వర్ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అదే కంట్రోల్-C ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఎగ్జిట్ ఎక్కడికి వెళ్తాను మీకు మీ పబ్లిక్ సర్వర్ 1.100కి వెళ్తాను అక్కడికి వచ్చి ఈ ముచ్చట ఇచ్చాం అనుకోండి ఇక్కడ ఏమవుద్ది డౌన్లోడ్ అవ్వాలి చూడండి మీకు అయిందా చూడండి మీకు డౌన్లోడ్ అయింది చూడండి ఇక్కడ ఓకే సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు ఇది ఎందుకు డౌన్లోడ్ అవుతుంది మీకు మీరు చూస్తే మీకు సో నేను అన్ని ఒకేసారి ఓపెన్ చేస్తాను చూడండి RM-RF అని చెప్పి అన్ని ఒకేసారి డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉందా ఫర్ in అని చెప్పి డూ అని చెప్పి AWS S3 ఇట్లా మనం ఏం చేద్దాం ఇది AWS S3 అని చెప్పి ఇట్లా ఇస్తాను ఒకటే డిఫరెన్స్ ఏంటంటే $i అందాం ఇక్కడ కూడా $i అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి డన్ అన్నాను అనుకోండి మీకు ఓకే సో మీరు చూస్తే
5 ఫైల్స్ డౌన్లోడ్ అయ్యాయి. ఏది పబ్ అంటే ఎలా డౌన్లోడ్ అయినాయి మీకు? ఇట్లా వెళ్ళి ఇంటర్నెట్ మీద పోయి కనెక్ట్ అయిపోయినాయి మీకు. రోల్ అసైన్ చేసి S3 రోల్ కాబట్టి దానికి అడ్మిన్ యాక్సెస్ ఉంది కాబట్టి వచ్చేస్తున్నాయి. కానీ ఇది పోలేదు మీకు. నౌ మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆ గేట్వే ఎండ్ పాయింట్ ఒకటి క్రియేట్ చేస్తాను. గేట్వే ఎండ్ పాయింట్ ని క్రియేట్ చేసినప్పుడు అంటే మీ ప్రైవేట్ సర్వర్ ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోతుంది మీకు. గేట్వే ఎండ్ పాయింట్ ఏం చేస్తుందంటే రూటింగ్ టేబుల్ అప్డేట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైవేట్ సర్వర్ అనేది ఎక్కడుంది మీరు చూస్తే నెట్వర్కింగ్ వచ్చాను అనుకోండి. నెట్వర్కింగ్ వస్తే పలానా ఈ సబ్నెట్ లో ఉంది మీకు, అవునా? సరే, నేను సబ్నెట్స్ కి వచ్చి ఏంటి ఆ సబ్నెట్ అని చెక్ చేశాను అనుకోండి మీకు. ఇది ఆ సబ్నెట్. ఈ ప్రైవేట్ సబ్నెట్ ఏ రౌటింగ్ టేబుల్లో ఉంది? ఈ రౌటింగ్ టేబుల్లో ఉంది. ఈ రౌటింగ్ టేబుల్లో రూట్స్ ఏమున్నాయి? నిన్న మనం నాట్ గేట్వే మాట్లాడాం, అది ఎడిట్ రూట్స్ ని తీసేస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే ఎటువంటి రూట్ అనేది లేదు కదా. బాగా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ విపిసిలోనే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as ఎండ్ పాయింట్స్ అని చూడండి మీకు. ఈ ఎండ్ పాయింట్స్ కి రండి. ఈ ఎండ్ పాయింట్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ AWS B60-S3 అంటాను మీకు. S3 ఎండ్ పాయింట్ అని చెప్పి కిందకు వచ్చి S3 అంటే మీకు రెండు ఉంటాయి అన్నమాట. మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, గేట్వే ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేయండి. మీకు డిఫరెన్స్ ఏందో చెప్తాను. గేట్వే ఎండ్ పాయింట్ AVPC B60 VPCలో మీ ఇష్టం పబ్లిక్ ఆర్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, నేను డిప్లాయ్ చేయక ముందు రౌటింగ్ టేబుల్ ఒకటే ఉంది, ఇది ఒకటే ఉంది, రౌటింగ్ ఒకటి లేదు, అవునా? సో ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను క్రియేట్ ఏ ఎండ్ పాయింట్ అంటాను మీకు. ఓకే, నేను క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అంటాను. సో ఎండ్ పాయింట్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే కాసేపు ఆగి మీరు ట్రై చేస్తే రూట్ టేబుల్లో ఎంట్రీ యాడ్ అవుతుంది మీకు. ఆ రూట్ టేబుల్ ఎంట్రీ ఏం చేస్తుందంటే S3 బకెట్ ని ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వడానికి మనకి పనిచేస్తుంది. చూసారా, విపిసి ఎండ్ పాయింట్ అని చెప్పి. నా ఇప్పుడు ఇది నిజంగా ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తాను మీకు దీంట్కి లాగిన్ చేస్తాను మీకు చేసి. సో ఏది ఇందాక మనం చేశాను ఇక్కడ ఫర్ మళ్ళీ డౌన్లోడ్, సరే ఫస్ట్ ఓపెన్ నార్మల్ గా డౌన్లోడ్ చేస్తాను ఇక్కడికి వచ్చి ఈసారి పని చేయాలండి మీకు. ఇలా ఇచ్చాను అనుకోండి మీకు అయిందా? చూడండి, ప్రైవేట్ సర్వర్ డౌన్లోడ్ అయింది మీకు, అవునా? సో కాబట్టి నేను ఏం చేయొచ్చు ఇక్కడ సెకండ్ అవుతుందా మీకు, ఇక్కడికి వచ్చి 2 ఆ తర్వాత 3 ఇలా ఇచ్చాం అనుకోండి. 1.jpg 2.jpg 3.jpg. ఓకే, ఈ విధంగా మీరు చూసినట్లయితే ఎస్ ప్రైవేట్ ఎండ్ పాయింట్, సారీ విపిసి ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది, దీనే ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఇన్ అజూర్లో అంటారు, అందుకే ప్రైవేట్ ఎండ్ పాయింట్ అన్నాను. బట్ సింపుల్ గా చెప్పాలంటే మీకు అండర్స్టాండింగ్ చెప్పాలంటే మనకి మీకు ఏం జరిగిందంటే దీని లోపల ఒక ప్రైవేట్ సర్వర్ ఉంది. సో ఇక్కడ మీకు ఒక రౌటింగ్ టేబుల్ ఉంది మీకు, అవునా? సో నేను ఏం చేస్తాను మీకు PVT-RT ఉంది మీకు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే S3కి ఇదిగోండి ఈ డెస్టినేషన్ వచ్చి ఇది అని చెప్పి ఇటు ఇదనమాట మీకు ఎండ్ పాయింట్ ఇట్లా వస్తుంది మీకు ఇట్లా వస్తుంది మీకు. దీనివల్ల ఏమైపోతుందంటే ఒక రకంగా చూస్తే ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతుంది మీకు, ఇంటర్నల్ కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ బేసికల్లీ S3. మీరు కాబట్టి దీన్ని కూడా పెట్టుకోవచ్చు, ఇది కూడా దీని నుంచి రౌట్ చేసేటట్టు అంటే ఒకటి పెట్టి ఇంటర్నల్ గా రౌట్ చేసి పెట్టుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. ఇది మీకు గేట్వే ఎండ్ పాయింట్ లో బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే గేట్వే ఎండ్ పాయింట్ లో మీకు ఇంటర్నల్ గా రౌటింగ్ టేబుల్లో రూట్ ఎంట్రీ యాడ్ అవుతుంది. దట్ ఈస్ బేసికల్లీ గేట్వే ఎండ్ పాయింట్.
మీకు గేట్వే ఎండ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఓన్లీ S3 అండ్ DynamoDBకి మాత్రమే ఉంటుంది. ఇంకా దేనికి ఉండదు. మిగతా అంతా కూడా ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ మీకు. దాంట్లో భాగంగా ఇమాజిన్ ఏం జరిగిందంటే, నాకు ఇప్పుడు నా ఇన్స్టెన్స్ ఉంది కదా, నా ఇన్స్టెన్స్ కి ఇమాజిన్ నా ఇన్స్టెన్స్ యొక్క పీపీకే ఫైలు పెమ్ ఫైలు పోయిందండి. ఏమైంది? నా ఇన్స్టెన్స్ యొక్క పీపీకే ఫైలు పెమ్ ఫైలు పోయింది. మరి ఎటువంటప్పుడు సిస్టమ్ లాగిన్ ఎలా చెయ్యాలి? సో దానికి ఈజీ మెథడ్ ఏంటంటే, మీకు ఫస్ట్ ఒక కొత్త కీ జనరేట్ చేయడం. మీకు కొత్త కీ ఒకటి జనరేట్ చేయడం ఎలా చేస్తారు సార్ అంటారా? మీకు గుర్తుందా, మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పుట్టి జెన్ అని ఒకటి జనరేట్ చేసాం. నేనేం చేస్తానంటే పుట్టి జెన్ ఇట్లా చేసి జనరేట్ అని చెప్పి నా మౌస్ ఇక్కడ మూవ్ చేసాం అనుకోండి, మీకు ఇలా చేస్తే అది ఒక పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ జనరేట్ చేస్తుంది మీకు. ఓకే, ఇది ఏం చేస్తాను, దీని పేరు ఏం చేస్తానంటే AWS B60 కస్టమ్ కీ అంటాను. మీకు కస్టమ్ కీ అని చెప్పి, సో మీరు కావాలంటే మీ కొత్త కీకి పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు మీకు. సో మ్యాక్ మీకు పుట్టి అవసరం లేదండి. ఏం పని మీకు పుట్టి అనేది ఎవరి కోసము? పుట్టి అనేది విండోస్ యూజర్స్ లైనక్స్ సర్వర్స్ కనెక్ట్ అవడానికి. మ్యాక్ బుక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆన్ లైనక్స్. సో టెర్మినల్ నుంచి లాగిన్ చేసుకోవడమే మీకు కీ జనరేట్ చేసుకొని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది పబ్లిక్ కీ. ఈ పబ్లిక్ కీని తీసుకొని పక్కన పెడతాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ ప్రైవేట్ కీ అని చెప్పి మీకు నేనేమంటాను, మీకు కస్టమ్ కీ అన్నాం. కస్టమ్ కీని సో నేను క్లోజ్ చేస్తాను. సో అంతా బాగా సార్, కీ జనరేట్ చేశారు, పబ్లిక్ కీ ఉంది, మరి ఆ సిస్టమ్ లోకి ఎలా ఎంటర్ చేస్తారు? ఓకే గుడ్. నా ఎలా చేస్తామంటే సర్వీసెస్ కి రండి, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ కి రండి. కిందకు వచ్చినప్పుడు మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సిస్టమ్స్ మేనేజర్ అని ఉంది, అది ఓపెన్ చేయండి. మీకు సిస్టమ్స్ మేనేజర్ అని చెప్పి మీరు చూస్తే ఇక్కడ వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెషన్ మేనేజర్ ఉంది, సెలెక్ట్ చేయండి. సెషన్ మేనేజర్ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇవన్నీ ఎందుకున్నాయి మీకు, టెర్మినేట్, లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, స్టార్ట్ సెషన్ అంటాను. స్టార్ట్ సెషన్ అని చెప్పి మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే మన పబ్లిక్ సర్వర్ కనిపించాలండి. ప్రైవేట్ సర్వర్ కనిపించకపోయినా నష్టం లేదు, కానీ మీకు పబ్లిక్ సర్వర్ కనిపించాలి. కనిపించలేదంటే ఏమై ఉంటుందంటే, నేను ఇచ్చిన రోల్ ఉంది చూసారా, రోల్లో 2 ఉండాల. ఒకటి వచ్చి SSM ఫుల్ యాక్సెస్, SSM మేనేజ్డ్ ఇన్స్టెన్స్ స్టోర్. సో కాబట్టి కనిపించాలా. బట్ ఐ డూ వన్ థింగ్, మన పబ్లిక్ సర్వర్ తర్వాత అసైన్ చేశాను కాబట్టి ఒకసారి దాన్ని రీబూట్ చేస్తానండి. మీకు మన పబ్లిక్ సర్వర్ ని రీబూట్ చేస్తాను. మీకు రీజన్ ఏంటంటే ఐ థింక్ ఇది రీఫ్రెష్ అయినట్లేదు. నార్మల్ గా క్రియేషన్ టైంలోనే మనం ప్రైవేట్ సర్వర్ కి ఆల్రెడీ అసైన్ చేసాం. ఇక్కడ మనం ఆ రోలు ఇట్లా అసైన్ చేసాం. దీనికి సర్వర్, ఇది మెషిన్ క్రియేట్ అయినాక అసైన్ చేసాం. సో ఇది రీబూట్ అయినాక సెషన్స్ మేనేజర్ లో మనం స్టార్ట్ సెషన్ అంటే ఇక్కడ బేసిక్ గా కనిపించాలండి. మీకు ఇక్కడ మీకు బేసిక్ గా కనిపించాలా. సో కనిపించలేదు అంటే మీకు ఏదో మనం అసైన్ చేసిన రోల్ ఎక్కడో ఇబ్బంది ఉంటుంది. మీకు ఎందుకు కనిపించట్లే, వచ్చిందా చూడండి, ఇప్పుడు వచ్చింది చూడండి ఇది. సో ఇది ఏం చేస్తాం, సెలెక్ట్ చేసి స్టార్ట్ ఎ సెషన్ అన్నాం అనుకోండి. వచ్చిందా, ఇక్కడ వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే బ్యాష్ అంటాను.
బ్యాష్ అని చెప్పి sudo su హైఫన్ అంటాను, రూట్ కి వస్తాను. su హైఫన్ మనం రెగ్యులర్ గా వాడేది EC2 హైఫన్ యూజర్ కదా, ఇట్లా ఇస్తాను. ఇప్పుడు నానో డాట్ ఎస్ఎస్హెచ్ ఆథరైజ్డ్ కీస్ అంటే ఇలా ఓపెన్ అవుద్ది కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు షిఫ్ట్ ఇన్సర్ట్ అంటే పేస్ట్ అవుతుంది. మీకు ఎన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు కంట్రోల్ ఇచ్చాం. సో కాబట్టి క్యాట్ ఎస్ఎస్హెచ్ ఆథరైజ్డ్ కీస్ అంటే మీకు ఇట్లా ఉంటుంది మీకు. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా కొత్త కీతో ఈ సర్వర్ కనెక్ట్ అవుతాను. మీకు ఎక్కడ ఉంది, మీకు ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఇలా ఇచ్చి ఎస్ఎస్హెచ్ కీస్ వచ్చి క్రెడెన్షియల్స్ ల్యాప్టాప్ కి కాకుండా EC2 hyphen user refuse the key. Custom key ఇవ్వాలా? ఓకే హోల్డ్ ఆన్. మనకి కస్టమ్ కీ ఇవ్వాలండి. కస్టమ్ కీ ఇచ్చి సంథింగ్ ఈజ్ రాంగ్. థింక్ మేబీ నేను కంప్లీట్ గా ఇచ్చి ఉంటే బాగుండేది. యాక్చువల్ ఒక పని చేద్దాం అన్నది. ఓకే ఫైన్, ఐ విల్ ట్రై ఇట్ అగైన్ మళ్ళీ. యా, కీ సరిగా పేస్ట్ కాదు. వచ్చిందా? అయిపోయింది చూడండి. సో కాబట్టి చాలా సింపుల్ గా SSM ద్వారా మీకు కనెక్ట్ అయ్యింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఏమైనా ప్రాబ్లం ఉంది? ఓకే ఫైన్, కానీ స్టార్ట్ సెషన్ అంటే ప్రైవేట్ సర్వర్ కనిపించలేదు చూడండి. నా ఈ ప్రైవేట్ సర్వర్ ని రీచ్ అవ్వడం ఎలాగా? పబ్లిక్ సర్వర్ రీచ్ అవుతుంది, ఎందుకంటే అది ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయిందిగా, టకాన్ వచ్చింది మీకు ఇంటర్నెట్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి వచ్చింది. ప్రైవేట్ సర్వర్ పరిస్థితి ఏంటి మనకి? అందుకోసం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్, VPC ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం మనం. నా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసినది అంటే, ఒక్కొక్క సర్వీస్ కి మనకి దాన్ని ఏమంటారు, ఒక VPC ఎండ్ పాయింట్ కావాలి సరిపోతుంది. కానీ ఇప్పుడు దీనికి 3 కావాలండి మీకు. లెట్ మీ షో ఇట్ యూ. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్స్ కి వస్తాను. ఎండ్ పాయింట్స్ కి వచ్చి ఇక్కడ, సో ఇది S3 కదా, మీరు రైట్ సైడ్ వస్తే మీకు గేట్వే ఎండ్ పాయింట్ కదా. ఇప్పుడు చూడండి మీకు, సో AWS B60 హైఫన్ EC2 మెసేజ్ అన్నాం, EC2 అన్నాం, EC2 మెసేజెస్ అని చెప్పి B60 అని చెప్పి మీకు నాకు కావాల్సింది ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసి, మీకు సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏం జరుగుద్ది అంటే, ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్రియేట్ చేస్తుంది అనమాట మీకు. ఇది ఒకటి క్రియేట్ చేయాల. రెండోది ఏంటంటే మీకు క్రియేట్ అండ్ ఇది, ఈసారి నేను ఏం చేస్తాను, SSM అంటాను మీకు. SSM మెసేజెస్ అని చెప్పి మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్ మీరు చూసినట్లయితే మీకు SSM మెసేజెస్ సెలెక్ట్ చేయండి. మీకు సో ఇంకోటి క్రియేట్
AWS B60-SSM అంతే అన్నమాట. కిందకు వచ్చి $60 సో కాబట్టి 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేశాను మీకు, అవునా? సో ఏంటవి ఇక్కడ మీరు చూస్తే ఇలా 3 క్రియేట్ చేసినప్పుడు అది కూడా మనం 3 కూడా క్రియేట్ చేసి ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చాం. అయితే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ కొంచెం టైం తీసుకుంటాయండి క్రియేట్ అవ్వడానికి. సరే పెండింగ్ లో ఉంది, మీకు కొద్దిగా టైం తీసుకుంటుంది. వన్స్ ఆ టైం తీసుకున్నాక నెక్స్ట్ మీకు ఏమవుద్దంటే మీకు యూ విల్ గెట్ డైరెక్ట్ యాక్సెస్ టు ద ప్రైవేట్ సర్వర్ యాజ్ వెల్. అన్ని అవైలబుల్ ఉన్నాయి, బట్ చూద్దాం ఒకసారి పని చేస్తాను. ప్రైవేట్ సర్వర్ ని మీకు ఒకసారి రీబూట్ చేద్దాం మీకు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాగా మీకు అంటే అంటే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ ఏం జరుగుద్ది అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇలాగా ఇక్కడ ఈ రౌటింగ్ టేబుల్ కి ఇస్తా అంటే 3 ఎండ్ పాయింట్స్ కావాలి. వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మీకు సిస్టమ్స్ మేనేజర్ ఇది ఓకే, దీన్ని టెర్మినేట్ చేస్తానండి. మీకు కాసేపట్లో మనకి మన ప్రైవేట్ సర్వర్ కూడా మీకు కనిపిస్తుంది మీకు. సో లెట్స్ సి. సార్ మీకు ఎలా తెలుస్తారని డాక్యుమెంటేషన్ అండి, నాకేం నైట్ కల్లా వచ్చిందా కాదు కదా. ఇక్కడికి వచ్చి SSM సెషన్ మేనేజర్ ప్రైవేట్ సబ్నెట్ అని ఇచ్చినప్పుడు మీకు కిందకు వచ్చినప్పుడు ఏమేమి ఉన్నాయి మీకు చూడండి. ఇది వచ్చి SSM, దాంతో పాటు మీరు ఏం క్రియేట్ చేయాలి, మీకు ఏమేమి అవసరం అవుతాయి చూడండి. SSM మెసేజెస్ మీకు కావాలి, మీకు అండ్ EC2 మెసేజెస్ కావాలి, అందుకే ఇచ్చింది అనమాట. సో రీఫ్రెష్ చేయండి మీకు. రోల్ అసైన్ అయ్యిందండి మీకు. సో SSM ఫుల్ యాక్సెస్ కూడా ఉంది కాబట్టి ఇట్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. నాకు ప్రైవేట్ సర్వర్ కూడా మీకు రావాలి మీకు. సో ప్రైవేట్ సర్వర్ ద్వారా అన్లెస్ నేను చేసిన ఒకటి తప్పు ఏంటంటే మేబీ డౌట్ ఏంటంటే ఇక మనం 3 క్రియేట్ చేస్తాం, బట్ ఏ సబ్నెట్ సెలెక్ట్ చేసాం చెక్ చేసుకోండి. ఎక్కడైనా పబ్లిక్ వచ్చిందేమో చూసారా అది. ఓకే ఓకే ఇక్కడికి వచ్చి డిలీట్ ఇది తీసేస్తానండి. ఎందుకు అంటే ఇప్పుడు SSMకి వచ్చాను అనుకోండి, SSMకి వచ్చినప్పుడు సబ్నెట్లు ప్రైవేట్ సబ్నెట్, ఇది కూడా ప్రైవేట్ సబ్నెట్, ఇక్కడ పబ్లిక్, ఇది తప్పు అనమాట మీకు. అది అందుకని ప్రాబ్లం అది. ఓకే మళ్ళీ క్రియేట్ చేస్తాను మీకు. EC2 మెసేజ్ సెలెక్ట్ చేయండి. నాకు అదే అనిపిస్తుంది నాకు, బట్ ఇక్కడ సెలెక్ట్ చేసి
ఇది సెలెక్ట్ చేసి క్రియేట్ అన్నాం మనం. EC2 మెసేజ్ న్యూ అని ఇచ్చాం మనకి. EC2 ఆల్రెడీ ఉన్నట్టుంది. దేర్ వాజ్ అన్ ఎర్రర్ వైల్ క్రియేటింగ్ ఎండ్ పాయింట్స్. ఓకే, ఒక నిమిషం ఆగండి. ఇది డిలీట్ కాలేదండి ఇంకా, జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. ఇది డిలీట్ అయిపోయినాక మళ్ళీ మనం క్రియేట్. జస్ట్ గివ్ మీ 1 minute, హోల్డ్ ఆన్.